Balraj. I am from Siddipet district, Telangana. I completed my graduation in the year 2017 in the stream of Electronics and Communication Engineering. Presently, I am working as a software engineering trainee at Ideatech. Ideatech is a child company of Inventra. After graduation, నాకు పర్సనల్ థింగ్స్ వల్ల మ్యారేజ్ అయింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం నేను నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు కాలేజ్ డేస్ నుంచే నాకు ఒక స్ట్రాంగ్ ప్యాషన్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటుండే. ఆఫ్టర్ 4 years తర్వాత కెరీర్ స్విచ్ కావాలనుకున్నాను. ఆన్లైన్లో ఏదైనా కోర్స్ కోసం వెతుకుతుంటే మా ఫ్రెండ్ ఒకడు సజెస్ట్ చేశాడు నెక్స్ట్ వేవ్లో జాయిన్ కమ్మని. ఆ కోర్స్ యొక్క కరికులం వాళ్ళు తయారు చేసిన విధానం ప్రాక్టికల్గా ఎక్కువ ఉంటుంది. సో నాకు నచ్చి నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత కోడింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల వెబ్సైట్ డిజైన్ చేయడం వల్ల నాకే టైం తెలియలేదు. ఆల్మోస్ట్ నా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 3 months నుంచి నేను ప్లేస్మెంట్లకి అటెండ్ అవుతున్నాను. ఫస్ట్ అసెస్మెంట్ టెస్ట్ రాస్తున్నాను, క్వాలిఫై కావట్లేదు. సో ప్రతిదానికి ఇంప్రూవ్ యువర్ స్కిల్ అని మెసేజ్ ఒకటి వస్తుంది. సో మేబీ వీళ్ళు ప్లేస్మెంట్లు ఇవ్వరేమో అనుకున్నాను. స్కిల్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాను. సో 3 to 4 కంపెనీస్ సెకండ్ రౌండ్ దాకా వెళ్ళాను. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేశాను. హార్డ్ వర్క్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ సంబంధించి కూడా ఇంగ్లీష్ కోర్స్ ప్రొవైడ్ చేశారు. సో అందులో నేను ఇంటర్వ్యూ పర్పస్లో కానీ నా కమ్యూనికేషన్ కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను. నేను స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యాను, ఎలాగైనా నాకు జాబ్ రావాలని. సో దట్ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు మాకు ఒక ఆఫ్లైన్ యాప్టిట్యూడ్ అండ్ బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అది కూడా క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ మాకు థర్డ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ అని ఇచ్చారు. ఏదైతే మనం నెక్స్ట్ వేవ్లో నేర్చుకున్నామో ఆల్మోస్ట్ 99% నాకు అవే కవర్ అయ్యాయి. టెక్నికల్గా కాకుండా మనకి ఏం అర్థమైంది అనేది కాన్సెప్ట్ ఓరియంట్తో నేను ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాను. సో గాట్ సెలెక్టెడ్ ఇన్ వెక్ట్రా ఐడియాటెక్ కంపెనీ. నా జూనియర్స్కి నేను ఇచ్చే ఒకటే అడ్వైజ్ ఏంటంటే, నేను కూడా కొన్ని ఫేస్ చేశాను. అసెస్మెంట్స్ మేబీ క్వాలిఫై కాకపోతే ఇది ఫేక్ అనుకుంటారు. సో దట్ అట్లా అంటే డిమోటివేట్ అవుతారు. బట్ అలా ఏమి ఉండదు. మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేవ్.